ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేసింది తప్ప ఈనాడు కూడా వీళ్ళు అనగారిన వర్గాల మేధస్సులు కానీ అనగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ ఉన్న కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడిని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా? కులగానే చేసినావు మొన్న ఎవరినతో గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికైనా పో, ఇది గొల్లెల్లవాడా, ఇది కురుమల్లవాడా, ఇది తెలుగొల్లవాడా, ఇది గౌళ్ళవాడా అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే మోర్ దెన్ 50% ఉంటుందని చెప్తారు. మోర్ దెన్ 50% ఉందని చెప్తారు. మరి మోర్ దెన్ 50% ఉన్నటువంటి కులగైన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చిందేంది, ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 45% పోయిందని చెప్పి బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీ శాత కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకో. మీరు కాదు, మీరు మోసకారులు, మీరు దుర్మార్గులు, మీరు పేరుకే అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉంటే ఏం గుర్తురాదు, గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలుగులోని 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉంటాయి. పోలీసారి 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మోర్ దెన్ 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పట్టుకొని నువ్వు అంటవా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? గంత గొప్పోడివాను? కూట్ల రాయి తీయనంటే ఎట్ల రాయి తీయనట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది, జీతాలు లేని పరిస్థితి వచ్చింది. ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇలా, ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా అసహించుకుంటున్నారు. మేం చెప్పడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు. మా వాళ్ళ అంతరాత్మలే ముందు ఎవరిని అనుకరించాల్సిన అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీతో ఉంది, చాలా విజన్ ఉన్నటువంటి పార్టీ. మేము 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలు కాదు మాకు. 2047 వికసిత్ భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాది. అందుకని మాకు ఇక్కడ పోలిక. మీరు మాతో ఏం పోల్చుకుంటారు, మాతో ఏం మాట్లాడతారు జనానికి తెలుసు. సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కని ఉన్న రోజులలో మోడీ గారికి సంపూర్ణమయ్యింది దేశం. రెండోసారి అధికారం కట్టబెట్టింది, మూడోసారి అధికారం కట్టబెట్టింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అంటే వాళ్ళ ప్రయారిటీ విద్యార్థులు కాదు, వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ గ్రామ ప్రజలు కాదు. ఇట్లాంటి వార్తలు రాయించుకోవాలి, టీవీలలో వేయించుకోవాలి, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, ఇట్లా ఏదో చేస్తున్నాడు హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఉంటుందా ఇది? అబద్ధాల పునాది మీద నడిచేది ఉంటుందా చెప్పండి? ఆయనకు సుందరీమణుల మీద నేనేం వ్యతిరేకం కాదు, కానీ సుందరీమణుల పోటీ చేయడం నేను వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు? బంగారం ముందా బట్టల ముందా అంటే బట్టల ముందా అంటే నువ్వు బంగారం ముందా అంటే నేనేం చేయాలి? ఇలా విద్యార్థులకి అంతకుముందే 2-2.5 సంవత్సరాల నుంచి బిల్లు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు లేదు. దీనికోసం ధర్నాలు చేయాలన్నా, దీనికోసం పేపర్ స్టేట్మెంట్ చేయాలన్నా, దీనికోసం ప్రతిపక్షాలు మాట్లాడన్నా నీకు సోయి ఉండాలి కదా. సర్టిఫికేట్ రాక ఏం పూర్తయితే సర్టిఫికేట్ రావు. ఫారెన్ పోవాలి ఎట్లా పోవాలి? పైసలు పోవాలి ఎట్లా పోవాలి? లేదా ఉద్యోగం వస్తే ఎట్లా పోవాలి? అసలు ఏమైనా ఉందా నీకు? ఇంత పేలవంగనా? మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇవి హామీలు పక్కన పెట్టు, నడుస్తున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి కాదు, ఆరోగ్యశ్రీ పేమెంట్ ఇవ్వాలి కాదు, జీతభత్యాలు సఫాయి కార్మికులు ఇవ్వాలి కాదు, కొత్తవి కాదు ఇవన్నీ. చేసిన పనులకు బిల్లులు కొత్తవి కాదు, కొత్త ఇవాళ ఒక్క రోడ్డుకు ఒక్క ఇల్లు కట్టిన సందర్భం లేదు. 16-15 నెలలు అవుతుంది కదా, ఏం కొత్తవి లేవు. అది మర్చిపోయిండు. అరే ఈ ప్రభుత్వం దగ్గర చేసిన దానికే బిల్లులు ఇవ్వటం, వీళ్ళేమి వీళ్ళ ముఖాలకి వీళ్ళు కొత్త రోడ్లు ఇస్తారా, కొత్త పని చేస్తారా అంటున్నారు జనం అంటున్నారు, నేను అంటలేను. మర్చిపోయినండి. అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏందో మీకు అర్థం కావాలి.